హాయ్ ఫ్రెండ్స్, చూడండి సుతాలు రచీరు మీద నేర్పిస్తున్నాము. మీద స్లాబ్ నేర్పిస్తున్నాము. అది సన్నమాలు నేర్పియలేదు, సలాగా ఖరాబ్ అవుతుందని నేర్పిస్తున్నాం ఫ్రెండ్స్. చూడు బాకీ తెచ్చి అయినా చేసుకుంటున్నాం. అయితే సుతాలు రచీరు, బాగా మంది కూలీలు కూడా వచ్చిర్రు అని వంట చేస్తున్నా. 2 అన్నాలు అయినాయి. చూడండి పెద్ద గంజులు, సిలిండర్ మీద బాగా పెద్ద గంజు పెడతా ఉరకదు కదా, అందుకే 2 గంజులలో పెట్టిన. ఇక చారు చేయాలి, చింతపండు వేసిన, ఇది నానబెట్టాలి. పెసరపప్పు అయితే వేస్తున్నా. ఉప్మా పోసినాము, ఉప్మా ఇచ్చి వచ్చిన పైన. ఇంత వేసిన పెసరపప్పు చూడండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే వేసిన. ఈరోజు కానుకున్నామే కానీ ఇక్కడ సైడ్ ఆడుకోరు ఆడోళ్ళు. ఈరోజు స్లాబ్ నేర్పిస్తున్నామని ఈ పప్పు చారు చేస్తే ఇక వాళ్ళకైతే తినబెడితే ఇక దీపం ముట్టిస్తుంది వంట చేసి దేవునికి. ఫస్ట్ ఇక ఉప్మా చేసినాం కదా, ఆకలితోటి ఉంటారు, పనికి వచ్చిన వాళ్ళకి పెట్టాలని మీద నేర్పుతుంది. నాకు పోయి చూపెడదామన్నా తీరని లేదు. చాయ్ తాగిరా ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. టైం కానీ టైంలో చెప్తున్నాను అనుకోకూడదు. ఇక నాకు ఈ పని ఉంది, ఇబ్బంది. ఇంకా దేవుని పూజ చేసుకోలేను, ముందు వంట చేసి పక్కకు పెట్టి ఇక చేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇగో పని చేస్తారు. అయిపోతుంది అంటే నేను మరి వచ్చి ఇలా చూపెడతాను. ఇక్కడ ఉసుక తిరగదేలింది అక్కడ. ఈ గోన్ రోజులు అయినా ఇక్కడ దండలాడబట్టి మొత్తం పొక్కులు చేయబట్టి మీద కింద బొక్కు అంటుంది అని మీద దండలాడబట్టి గోన్ రోజులు అయితలేదు. కింద ఆయనకు అర్థమైంది కదా, బొక్కు అంటుంది. అంతా మీ చేతుల పని బిడ్డ, మీకు తెలుసు, మాకేం తెలియదు. మెట్లు